చేర్చలా. చేర్చలే. చేర్చలా. ఎవరు చేర్చారు మరి? అసలు ఎవరు చేర్చలా. ఆ. చేర్చడం కాదు అది. ఆ. దొంగిలించడం కాదు. తస్కరించుట. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఉమ్. లోతు తన కూతురు ఇద్దరు తీసుకుంటే సుధమ గోమర పట్టణాలను దేవుడు శిక్షించినప్పుడు ఉమ్. ఆ పట్టణాలు అక్కడ పాపం పెరిగిపోయి వాళ్ళు నాశనం చేసినప్పుడు మన ముగ్గురు భూమి మీద ఉంటాం. మన అంటే వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు. ఉమ్. మన అక్క చెల్లెలతో పాటు మన తండ్రి ఉన్నాడు. ఉమ్. లోక మర్యాద చొప్పున వెళ్ళటానికి ఉమ్. అంటే ఈ మానవ జాతిని ఈ భూమి మీద ఉంచాలి అని అంటే ఉమ్. మనతోనే అంతమై పాపం ఉండాలి అని అంటే మనం సంతానం కనాలి. ఉమ్. సంతానం కనాలంటే ఇంకో పురుషుడు లేడు, మన తండ్రి తప్ప ఇంకొక లేదు. ఉమ్. కాబట్టి ఇతనికి మామూలుగా అయితే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు కదా. ఉమ్. కాబట్టి ద్రాక్షరసం ఇచ్చి అతను మత్తుడుగా ఉన్నప్పుడు తనతో కలిసి పిల్లలు కనాలని చెప్పేసి వీళ్ళు అజ్ఞానంతో అనుకున్నటువంటి మాట, వాళ్ళ అజ్ఞానంతో చేసినటువంటి పని. ఇప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళతో అరే నేను ఈ పట్టణాలు తగలబెట్టేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ లోతు కూతుర్లు లోకంలో ఇంకెవరూ లేరు, మేము సెక్స్ చేయడానికి తండ్రి తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటే ఓసి పిత్త మహాలారా ఎవరు లేకపోవడం అంటే నేను తగలబెట్టింది 2 పట్టణాలనే, ఇదిగో లోకం అంతా ఇంకా అలాగే ఉంది, మీరు బయటికి పోతే 3 మంది దొరుకుతారు అని చెప్పొచ్చు కదా. అడుగుడికి వచ్చిన పూజిస్తున్నారా లేదా అని చెప్పి తిరుగుతున్నాడు కదా. మరి వాళ్ళు అలా తప్పుడు భావనతో పెద్ద పాపం చేయబోతున్నారు అంటే ఎందుకు రాలేదు? తప్పు కదా, చూస్తూ ఊరుకున్నాడా? అంటే ఈ విషయం మరి ఆయన తెలియకుండా జరిగిపోయిందా? దేవుడి పాత్ర లేకపోవడం ఏంటి? సరే ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయనకి తెలియకుండా వీళ్ళు చేసేసారు అనుకుందాం. ఇందులో లోతు పాత్ర లేకపోవడం ఏంటి? ఇప్పుడు స్త్రీ నిద్రపోతున్నప్పుడు ఆమెకి తెలియకుండా స్పృహ లేకుండా మొత్తం మంది పెట్టి పురుషుడు అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు అంటే నమ్మొచ్చు. పురుషుడికి తెలియకుండా స్త్రీ సంభోగం చేయగలదా? ఇప్పుడు వీళ్ళకి అర్థం కదా. ఆ మాత్రం స్పృహలో లేకుండా మగవాడు సంభోగం చేయగలడా? అది ఎలా సాధ్యం అంటే నేను ఒప్పుకోలేదు. వీళ్ళ దేవుడు వీళ్ళని శిక్షించి ఏ విధంగా శిక్షించాడు? అసలు వీళ్ళకు పుట్టిన పిల్లల ద్వారా లోతు కూతుర్లకు పుట్టిన పిల్లల ద్వారా 2 జాతులే తయారైనాయి అంట. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనం. అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయోబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. అంటే మోయోబీయులకు అమ్మోనీయులకు మూలపురుషుడు అనేవాళ్ళు వీళ్ళిద్దరి నుంచే వచ్చారు. వాళ్ళకి ఏం శిక్ష పడింది? యెహోవా శిక్ష వల్ల లోతు 2 కూతురు అర్ధంతరంగా చచ్చిపోయారని బైబిల్ ఎక్కడ ఉందా? వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, పిల్లలకి అన్నారు, 2 జాతులు తయారైనాయి. యెహోవా ఒప్పుకోలేదండి. ఎవరు చెప్తావురా కాకమ్మ కథలు? ఈ